హరిహర వీరమల్లు రివ్యూ. సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ అసలు టికెట్ గురించి మేము పడిన స్ట్రగుల్స్ మీకు చెప్తా, ఫస్ట్ వినండి కొంచెం. యాక్చువల్గా ఏంటంటే సినిమా హైప్ లేదు అని చాలా అన్నారు కదా. ట్రైలర్ కట్ వచ్చిన తర్వాత సినిమాకి చాలా హైప్ వచ్చింది. సరే ట్రైలరే కదా, ప్రతి సినిమాకి ఇట్లానే కట్ చేస్తారు, చూద్దాం సినిమా ఎలా ఉంటుంది అనుకున్న టైంలో సడన్గా ఎప్పుడు ప్రమోషన్స్కి రాని కళ్యాణ్ గారు ప్రమోషన్స్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత సినిమా మీద అసలు నార్మల్ హైప్ లేదబ్బా. తర్వాత ఏం జరిగింది, సడన్గా టికెట్స్ అన్నీ ఓపెన్ చేశారు, ప్రీమియర్స్ అనౌన్స్ చేశారు. ఏపీ ఆల్ ఓవర్ ఏపీ మొత్తం ప్రమోషన్ టికెట్స్ ఓపెన్ చేశారు, కానీ తెలంగాణ టికెట్స్ ఓపెన్ చేయలేదు. ఇక్కడ వచ్చింది అసలు స్ట్రగుల్. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు టికెట్స్ కోసం చూస్తూనే ఉన్నాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రీమియర్ షోకి ఇంకా ఫ్యూ అవర్స్ ఉన్న టైంలో కూడా టికెట్స్ ఇంకా ఓపెన్ కాలేదు తెలంగాణలో. ఏంట్రా ఇది ప్రీమియర్స్ ఓపెన్ అవ్వలేదు అనుకునే టైంకి ఇంకా ఒక 5-6 అవర్స్ ఉన్నప్పుడు టికెట్స్ ఓపెన్ చేశారు. సరే కదా ప్రీమియర్సే కదా చూద్దాంలే అని టికెట్ ఓపెన్ చేసరికి ప్రైస్ రేట్ ఏమో 700-800. బట్ తెలుగు సినిమా కదా, అది కాక కళ్యాణ్ గారి సినిమా, అది కాక చాలా రోజుల తర్వాత వస్తుంది. సరే అని నేను ఒక టికెట్ బుక్ చేసా, మా ఫ్రెండ్ గారిని కూడా గోకి వారికి ఒక టికెట్ బుక్ చేయించేసా. సాయంత్రం సినిమాకి వెళ్ళిపోయాం. సినిమాకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఫస్ట్ ఏమో 9కి అన్నారు సినిమా. సరే 9కి కదా, అందరికంటే ముందు నేనే ప్రీమియర్ చూస్తున్నా అని చెప్పి థియేటర్కి వెళ్ళి కూర్చున్నా. 9 కాస్త 9:30 అయింది, 9:30 కాస్త 9:40 అయింది, 9:40 కాస్త 9:50 అయింది, 10 అయింది. 10 అయినా సినిమా వేయలేదు. ఏంట్రా అని అందరు గొడవ చేస్తున్నారు, అరే సినిమా ఏంట్రా అని. తీరా బయటికి వెళ్ళి ఓనర్ని అడిగితే కేడిఎం అనేది ఏదో ఉంటుందంట, అది రాలేదన్నారు. సరేరా బాబు ఇప్పుడు అసలు సినిమా వేస్తారా లేదా అన్న డైలమాలో సడన్గా 10:05కి సినిమా వేశారు. సినిమా వేసిన తర్వాత ఇంకా ఏముంది చెప్పండి, ఇంకా ఫ్యాన్స్ గోలలు రచ్చ సాంగ్స్, అస్సలకి సినిమా ఇంటర్వెల్ వరకు ఒక తోపులాగా వెళ్ళిపోయింది. అసలు సినిమా ఇంటర్వెల్ వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్ గారికి చెప్పా, అరే ఏంట్రా ఈ సినిమా ఇంత బాగా తీసాడు, అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు, సూపర్గా ఉందని చెప్పిన. ఆ తర్వాత అసలు ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. మెయిన్ ప్రాబ్లం సినిమా గురించి ఏంటి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక 2 రోజులు ఉపవాసం ఉన్నారు, అసలు ఫుల్ 2 రోజులు ఏం తినకుండా ఉపవాసంతో ఉన్నారు. సడన్గా ఒకరోజు మీకు బాగా క్రేవింగ్స్ వచ్చి ఒక మంచి హోటల్కి వెళ్ళి మంచి వేడివేడి బిర్యానీ ఆర్డర్ చేశారు. మంచి వేడివేడి బిర్యానీ వచ్చిన తర్వాత తినడం స్టార్ట్ చేసిన తర్వాత రైస్ మాత్రం ఉడికి పీసులు ఏం ఉడకలేదనమాట. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, ఆ బిర్యానీని తినలేరు పడేయలేరు. ఇప్పుడు పడేస్తే బిల్ వేస్ట్ అయిపోతుంది, తింటే హెల్త్ ఇష్యూ వస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ సినిమా కూడా అదే ప్రాబ్లంగా ఉండింది. ఫస్ట్ హాఫ్ ఎంత బాగునిందో సెకండ్ హాఫ్ అంత అంటే పెద్ద పదాలు వాడడానికి నాకు రైట్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ, బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా డ్రాబ్యాక్ ఉన్నింది సినిమా. అసలుకి ఫస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ విజువల్స్ అవన్నీ చిన్నప్పుడు మనం పంచతంత్రం చూసాం కదా, లైక్ అట్లానే అనిపించాయి అనమాట విజువల్స్ అన్నీ. బట్ సెకండ్ హాఫ్ మొత్తం బాగలేదా అంటే అలా ఏం లేదు. మళ్ళీ లాస్ట్ ప్రీ క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారిది ఒక సీక్వెన్స్ ఉంటుంది, 18 minutes సార్ చెప్పారు కదా నేను కొరియోగ్రఫీ చేశాను యాక్షన్ సీక్వెన్స్ అంతా అని, అదైతే ఫ్యాబులస్. అసలుకి ద మెయిన్ థింగ్ ఈజ్ కొన్ని సీజీ షాట్స్, అంటే అది మేబీ కళ్యాణ్ గారి డేట్స్ దొరకనో లేకపోతే ఏమో డైరెక్టర్ చేంజ్ వల్లనో అలా చేయాల్సి వచ్చిందో ఏమో తెలియదు కానీ అసలుకి ఆ షార్ట్స్ చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట ఫ్యాన్స్కి. మేబీ వాళ్ళు షూట్ చేసేటప్పుడు చిన్న మానిటర్లు అట్లా చూసుకుంటారు, మనం పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు మనకి కొంచెం అనిపిస్తుంది, అరే ఇప్పుడు 700 పెట్టి నేను ప్రీమియర్కి వచ్చాను, ఇప్పుడు 700 నేను పెట్టి సినిమా చూస్తున్నాను, దానికి 700కి సినిమా వర్తా అని ఫ్యాన్స్కి ఆ థాట్ ఉన్నా లేకపోయినా నార్మల్ ఆడియన్స్కి అయితే ఆ థాట్ ఉంటుంది. సో 700కి వర్తా అంటే చెప్పాను కదా హాఫ్ బేక్డ్ బిర్యానీ లాగా అనమాట. కొంచెం వరకు చాలా బాగుండింది, కొంచెం వరకు అసలు బాగాలేదు. సో ప్లస్ పాయింట్స్కి వస్తే ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ సినిమాకి ఎవర్రా అంటే ఆబ్వియస్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన యాక్టింగ్ గురించి ఆయన గ్రేస్ గురించి మాట్లాడేంత పెద్ద నేనైతే కాదు, మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అదంతా. సో సెకండ్లీ మెయిన్ ఏంటి అంటే కీరవాణి గారు బీజిఎమ్స్ అయితే అల్టిమేట్. అసలుకి గ్యాప్ దొరికినప్పుడల్లా తుక్కురేపో శివాజీ అన్నట్టు గ్యాప్ దొరికినప్పుడల్లా దుల్ల కొట్టేశాడు మ్యూజిక్ని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిధి హీరోయిన్ చేసింది మీకు తెలిసిందే. ఆమెకి క్యారెక్టర్ ఎంతవరకు ఇచ్చారో అంతవరకు ఆమె అబ్జల్యూట్లీగా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో మైనస్ పాయింట్స్ అంటూ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు. ఫస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని సీజీ షాట్స్ అయితే చాలా డ్రాబ్యాక్ ఉన్నాయి. అంటే మరీ అంత బడ్జెట్ పెట్టి తీసామని చెప్పినప్పుడు మినిమం క్వాలిటీ సినిమా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఆ క్వాలిటీ అయితే సెకండ్ హాఫ్లో మనకు కనిపించదు అనమాట. ఓన్లీ ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ వరకు మైండ్ బ్లోయింగ్ అసలు. అండ్ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈ సినిమా చూడండి చూడొద్దు అని చెప్పడానికి నాకేం రైట్ లేదు, అది చెప్పే అంత ఏజ్ కూడా నాకు లేదు. బట్ సినిమా తప్పకుండా చూడాలి. బట్
ఎందుకు బాగలేదు, ఎందుకు బాగుంది మీరు చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. యాజ్ ఏ మూవీ లవర్గా నేను చూశాను కాబట్టి నాకు ఎలా అనిపించిందో నేను ఇప్పుడు రివ్యూ చెప్తున్నాను అనమాట. దట్స్ ఇట్ మై రివ్యూ గైస్.